హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా రాజ్ అయితే కళ్యాణ్తో మాట్లాడుతూ, రేయ్, ఏం చేస్తున్నావో ఏమన్నా అర్థమవుతుందా? ఇలా ఎవ్వరు పిలిచినా ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉదయం నుంచి ఇలాగే కూర్చున్నావు. నువ్విలా ఉంటే ఇంట్లో నీ గురించి ఆలోచించేవాళ్ళు ఏమైపోతారో కొంచెమైనా ఆలోచించావా అని అడగడంతో దానికి కళ్యాణ్, ఏమో అన్నయ్య, వాటి గురించి నేను ఆలోచించలేదు, కానీ నా మనసు ఎందుకో చాలా బాధగా ఉంది అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్ మాటలకి రాజ్, ఎందుకు ఎందుకు అంతలా కుమిలిపోతున్నావు? అనామిక గురించి అంత తెలిసిన తర్వాత ఎవ్వరూ కూడా అనామిక విషయంలో బాధపడకూడదు అని అంటూ ఉంటే, అన్నయ్య, ఇంకొకసారి ఆ పేరు కూడా నాకు వినిపించడానికి వీల్లేదు. అది ఒక పీడకల, ఎప్పుడో దాన్ని మర్చిపోయాను. అయినా అసలు తన గురించి నేనెందుకు ఆలోచిస్తాను అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటే, మరి ఇలా నువ్వు మౌనంగా ఉండడానికి కారణం అని అడగడంతో, అది అన్నయ్య, నా వల్ల అప్పు జీవితం నాశనం అయిపోయింది. నన్ను ఫ్రెండ్గా కూడా తన మనసు అంగీకరించకుండా ఈ సమాజం చేసేసింది. నా స్నేహం వల్ల తన జీవితం ఇలా అయిపోతుందని అస్సలు ఊహించలేదు. అది గుర్తొస్తున్న ప్రతిసారి కూడా నా గుండె ముక్కలైపోతుంది అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతుంటే కళ్యాణ్ మాటలకి రాజ్, చూడు కళ్యాణ్, నీ వల్ల అప్పు జీవితం నాశనమైన మాట నిజమే, కానీ వాళ్ళ కుటుంబానికి ఎట్లాంటి సహాయం చేయాలన్నా వాళ్ళు కూడా నీ సహాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు ఆ కుటుంబానికి ఎటువంటి సహాయం చేయలేవు. నిదానంగా కాలమే ఈ విషయాన్ని మర్చిపోతుంది. తర్వాత అప్పు జీవితం బాగుపడుతుంది. దానికోసం నేను కళావతి ఏదో ఒకటి చేస్తాం. నువ్వు అదే మనసులో పెట్టుకొని ఇలా తిండి తిప్పలు లేకుండా ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉంటే ఇంట్లో అందరూ నీ విషయంలో చాలా బాధపడతారు. రా, లోపలికి రా అని చెప్పి రాజైతే ఇక కళ్యాణ్ని భుజం మీద చెయ్యి వేసి తీసుకెళ్తుంటే కళ్యాణ్ మాత్రం వెళ్లకుండా అక్కడికే వెనక్కి ఆగి, అన్నయ్య, నా మనసులో నేను ఇలా ఆలోచించడం తప్పో రైటో నాకు కూడా తెలీదు, కానీ అప్పుని అలా చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. అందుకే అప్పుకి నేనే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. తనకి పెళ్లి చేసి తన అత్తవారింటికి పంపించే వరకు తన బాధ్యతలన్నీ నేనే తీసుకుంటాను. దయచేసి ఈ విషయాన్ని వదిన మీరు కనకం ఆంటీ వాళ్ళకి చెప్పాలి అని చెప్పడంతో, రేయ్, నేను చెప్తున్నాను కదా, అదంతా మేం చూసుకుంటాం, నువ్వేం బాధపడకు. ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏదైనా భోంచేసి నిద్రపో అని చెప్పి ఇక కళ్యాణ్ని అక్కడి నుంచి రాజ్ అయితే లోపలికి తీసుకెళ్తాడు. ఇక్కడ చూస్తే కావ్య కిచెన్లో వంట చేసుకుంటూ ఉండగా కావ్య దగ్గరికి అపర్ణ అయితే వస్తుంది. ఏంటి, ఎప్పుడు చూసినా ఈ వంటగదిలోనే గోడకు పట్టిన జిడ్డులాగా అతుక్కుపోతావా అని అంటుంటే, అత్తయ్య అని చెప్పి కావ్య చాలా అమాయకంగా మొహం పెట్టి ఇక అపర్ణతో మాట్లాడుతుంది. అపర్ణ, అవును, నేనే అంటున్నాను. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి నీ జీవితాన్ని ఏం చేసుకుంటున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని చెప్పి ఇక అపర్ణ కావ్యని అడగడంతో కావ్య అపర్ణ మాటలకి, అది అత్తయ్య అని చెప్పి ఏదో చెప్పబోతుంటే, చూడు, ఇంతవరకు అందరి గురించి ఆలోచించింది చాడు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు చెప్పు. ఇక నీ జీవితంలో సంతోషం అనేది నీకొద్దా? చూడు, ఇక రాజ్తో పాటు దూరంగా ఉన్నది చాలు. రాజ్, నువ్వు ఒక్కటి కావాలి, నీ జీవితాన్ని పండించుకో. అలాగే అమ్మ అని పిలిపించుకోవాలని నీకు లేదా? బిడ్డల్ని కనాలని నీకు అనిపించట్లేదా అని చెప్పి అపర్ణ అయితే కావ్యని అడుగుతూ ఉంటుంది. కావ్య ఒక్కసారిగా అపర్ణ మాటలకి సమాధానం చెప్పక మౌనంగా అలాగే ఉండిపోతుంది. ఇక అపర్ణనే స్వయంగా పాలు కలిపి కావ్య చేతిలో పెట్టి, చూడు, వెళ్ళు, నీ జీవితాన్ని పండించుకో, నీ భర్తతో కలిసి సంతోషంగా ఉండు. ఇలా ఒంటరిగా ఇంకా అలాగే ఉండి మమ్మల్ని, మా మనసుల్ని బాధ పెట్టద్దు, వెళ్ళు అని చెప్పి
కావ్య చేతిలో పాల గ్లాసును పెట్టి అక్కడి నుంచి అపర్ణ పంపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇందిరాదేవి కూడా రాజ్ దగ్గరకు వచ్చి, నాన్న రాజ్ ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే, అది అమ్మమ్మ కళ్యాణ్ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి ఇక రాజ్ కళ్యాణ్ గురించి చెప్తుంటే ఆ మాటలకి ఇందిరాదేవి, చూడు రాజ్, కళ్యాణ్ గురించి ఆలోచించడానికి, కళ్యాణ్ బాగోగులు చూసుకోవడానికి ఇంట్లో ఎంతమంది ఉన్నావు, కానీ నువ్వంటేనే ప్రాణంగా ఉన్న ఆ పిచ్చిది ఇంకా అలాగే ఉంది. నీ మనసులో ప్రేమని నీ భార్యకి చెప్పు. ఇంకా టైం కోసం చూస్తున్నాను, మంచి రోజు కోసం చూస్తున్నాను అని చెప్పి సాకులు చెప్పకు. వెళ్ళు, నీ మనసులో ప్రేమని నీ భార్యకి చెప్పు. నీ భార్యతో సంతోషంగా ఉండు. ఇంకా ఇంకా తనని దూరం పెట్టి బాధపడకు. నువ్వు తనని బాధ పెట్టకు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే రాజ్ని కూడా అక్కడి నుంచి పంపిస్తుంది. ఇలా ఇద్దరికీ నచ్చచెప్పి గదిలోకి పంపించడంతో రాజ్ కావ్య ఒకేసారి ఇద్దరు గదిలోకి వెళ్తారు. అలా వెళ్తూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక కావ్య సిగ్గుపడుతూ రాజ్కి పాల గ్లాస్ని ఇస్తుంది. రాజ్ కూడా ఆ గ్లాస్ని తీసుకుని తన చేతిని పట్టుకుంటాడు. ఒక్కసారిగా కావ్య సిగ్గుపడుతూ వెనక్కి తిరిగి నుంచుంటుంది. ఇక రాజ్ పాలని తాగి మిగతా పాలని కావ్యకి తాగిస్తూ ఉంటాడు. కావ్య ఇదంతా కళ నిజమా అన్నట్టుగా అలానే రాజ్ని చూస్తుంది. ఇక రాజ్ అయితే ఇదంతా కళ కాదు, నిజమే. చూడు కళావతి, ఇన్ని రోజుల నుంచి నేను నీతో ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను, కానీ ఇంట్లో వస్తున్న సమస్యల వల్ల నీతో నేను అసలు మాట్లాడలేకపోతున్నాను. ఈరోజు మనసు విప్పి నీతో మాట్లాడాలి అని చెప్పి ఇక కావ్యని దగ్గరగా తీసుకుని మంచం మీద కూర్చోబెడతాడు. కావ్య కూడా రాజ్ మాటలకి అలానే చూస్తూ సిగ్గుపడుతూ తల కిందకి దించుకుంటుంది. ఇక రాజ్ కావ్య చెయ్యి పట్టుకొని తన మనసులో ప్రేమని చెప్పేలోపై బయట నుంచి పెద్దగా ఒక అరుపు వినిపిస్తుంది. అది విన్న కావ్య రాజులిద్దరూ ఒక్కసారిగా లేచి నుంచుంటారు. ఏంటండి అంత పెద్దగా అరిచారు? ఎవరు అరిచారు? అసలు ఏమై ఉంటుంది అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతూ ఉంటే, పద వెళ్ళి చూద్దాం అని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఇక కళ్యాణ్ అప్పుని తీసుకుని ఇంటికైతే వస్తాడు. అక్కడ ధాన్యలక్ష్మి అయితే ఇక అప్పు అలాగే కళ్యాణ్ మీద గట్టిగా అరుస్తుంది. దానికి కళ్యాణ్, అమ్మ నువ్వు అనామికని ప్రేమిస్తున్నాను అంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మా పెళ్ళికి ఒప్పుకున్నావు, కానీ ఈరోజు నా వల్ల అప్పు జీవితం నాశనమైపోయింది. తనకి జీవితాన్ని ఇవ్వడం కోసం అప్పుని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతుంటే పక్క నుంచి అప్పు, కవి వదులు కవి, ఇలా నా ప్రమేయం లేకుండా ఇలా మీ ఇంటికి తీసుకొచ్చి నీ మనసులో ఏదో నిర్ణయించుకొని ఇలా అందరి ముందు నన్ను ఒక దోషిలాగా నిలబెడుతున్నావు. వాళ్ళందరూ నా గురించి ఇప్పటికే నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు వాళ్ళు మరిన్ని మాట్లాడేలాగా అవకాశాన్ని ఇస్తున్నావు. వదులు కవి అని చెప్పి ఇక అప్పు చెయ్యని వదిలించుకుంటుంటే, ఆగప్పు, నువ్వేం భయపడకు. ఇన్ని రోజుల నుంచి నా వల్ల నువ్వు ఎన్ని నిందలు పడుతున్నావో, ఎన్ని అవమానాలు భరిస్తున్నావో చూస్తూనే ఉన్నాను. ఎలాగో నేనంటే నీకు చాలా ప్రేమ ఉంది, అలాగే నా మీద నమ్మకం కూడా ఉంది కదా. మరి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంకేంటి నీ ప్రాబ్లం అని చెప్పి కళ్యాణ్ ఇక అప్పుని అడుగుతూ ఉంటాడు. వెనక నుంచి కనకం కృష్ణమూర్తి అక్కడికి వచ్చి, బాబు ఏంటి బాబు ఇది, ఇప్పటికే దాని జీవితం నాశనమైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇలా మా బస్తీకొచ్చి దాన్ని నలుగురిలో చెయ్యి పట్టుకుని మీ ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి అని చెప్పి కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా ఇక కళ్యాణ్ని అడుగుతూ ఉంటే, కళ్యాణ్, ఆంటీ చూడండి, నా వల్లే అప్పు జీవితం నాశనమైందని మీరు ఎంతలా బాధపడుతున్నారో నాకు తెలియంది కాదు. అందుకే ఈరోజు నా వల్లే అప్పుకి ఒక జీవితం వస్తుంది. అందుకే మీ అందరి ముందు అప్పుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇక ఫాస్ట్గా తన పాకెట్లో నుంచి తాలిబొట్టుని తీసి అప్పు మెడలో కట్టేస్తాడు. ఒక్కసారిగా అది చూసిన కుటుంబం షాక్ అయిపోతుంది. ఇక కావ్య రాజులిద్దరూ పరుగున కిందకి వచ్చి, కవిగారు ఏం చేస్తున్నారు, వదలండి అని అంటున్నా సరే ఇక ఎవరు చెప్పినా వదిలించుకోకుండా అప్పు మెడలో తాళినైతే కట్టేస్తాడు. ఒక్కసారిగా
అప్పు బొమ్మలాగా నిలబడిపోతుంది. కనకం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే కనకంతో, బాగుంది కనకం, చాలా బాగుంది. ఒక కూతురికి ముసుగు వేసి ఈ ఇంటికి కోడలిగా పంపించావు. మరొక కూతుర్ని అబద్ధాలాడి రాహుల్ని వలలో వేసుకునేలా చేసావు. ఇప్పుడు నా కొడుక్కి ఇలా విడాకులు అయ్యాయో లేదో నీ కూతురు జీవితం నాశనం అయిపోతుందని చాలా నాటకాలు ఆడి చివరికి వాడంతట వాడే అప్పు మెడలో తాళి కట్టేలా చేశారు. నిజంగా మీ కుటుంబానికి హ్యాట్సప్. మీలాంటి కుటుంబం మా దుగ్గిరాల వారికి తగులుకోవడం మా దురదృష్టం అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కనకాన్ని నానా రకాలుగా మాట్లాడుతుంది. అమ్మ, అనవసరంగా నోరు పారేసుకోకు. ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు. అప్పుని నేను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నాను. ఈ విషయంలో ఎవరి ప్రమేయం లేదు. దయచేసి అప్పుని కానీ అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళని కానీ ఒక్క మాట అన్నా సరే నేను ఈ ఇంట్లో నిమిషం కూడా ఉండను. నా భార్యని తీసుకుని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతుంటే ఇంతలో రాజ్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి, రే కళ్యాణ్, ఏంట్రా, ఇంతకు ముందే కదరా మనం మాట్లాడుకున్నాం. ఇంతలోనే నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా? ఒక్క మాట నాకు చెప్పి ఉండాల్సింది. ఏదో ఒక నిర్ణయం నేను తీసుకుని ఉండేవాణ్ణి. ఎందుకు ఇంత తొందరపాటు పనిచేశావు అని అంటూ ఉంటే ఆ మాటలకి, అన్నయ్య, నేను తొందరపడి తీసుకోలేదు. నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను చేసింది 100కి ముమ్మాట్లు కరెక్ట్ అని చెప్పి ఇక కళ్యాణ్ గట్టిగా మాట్లాడడంతో కావ్య ముందుకి వచ్చి, అప్పు, ఏంటి ఇది, ఎందుకే ఇలా అని అంటూ ఉంటే దానికి వదిన తననేమి అనద్దు, అసలు తనకేమీ తెలియదు కూడా అని మాట్లాడుతూ ఉంటే ఇంతలో ధాన్యలక్ష్మి కావ్య భుజం మీద చెయ్యి వేసి పక్కకి లాగి, బాగుంది, చాలా బాగుంది, భలే ఆడుతున్నారుగా, ఫ్యామిలీ మొత్తం నాటకాలు, ఎంతైనా తల్లి దగ్గర నుంచి వచ్చిన బుద్ధులు ఎక్కడికి పోతాయి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కనకాన్ని చీవాట్లు పెడుతుంది. పక్కన ఉన్న రాజ్, పిన్ని, అనవసరంగా నోరు పారేసుకోకు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగిందో తెలుసా అని చెప్పి ఇక రాజ్ అయితే ధాన్యలక్ష్మికి ఏదో చెబుతాడు. ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా రాజ్ చెప్పిన మాటలు విని షాక్ అయిపోతారు. అసలు రాజ్ కుటుంబం మొత్తానికి ఏం నిజాన్ని చెప్తాడు? అసలు కళ్యాణ్ రాజ్లు మాట్లాడుకునేటప్పుడు కళ్యాణ్ రాజ్కి ఏం సీక్రెట్ చెప్పాడు? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.